హలో అరకు ఉత్సాహం లేదు ఎవరిలో. హలో అరకు వైజాగ్ వినపడాలి పోయి. అందరికీ నమస్కారం అండి. వేదిక పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు 3 ప్రాంతాల్లో వైజాగ్, అనకాపల్లి, అరకులో ఈ ఉత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులకు ప్రజలకి మధ్యలో అనుసంధానం కుదర్చాలని మనందరం కూడా మెకానిజంగా అయిపోయాం. మనందరం కూడా సంపాదన మీదో వ్యాపారం మీదో మన బతుకు లైఫ్ స్టైల్ అంతా మారిపోయి రకరకాలుగా మన బిజీ లైఫ్ అయిపోయి మనందరూ కూడా అవన్నీ మర్చిపోయి ఆహ్లాదంగా బతకడం కోసం ఈ ఉత్సవం అనే కార్యక్రమం తీసుకొచ్చి ఈరోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు చూస్తే చాలా ఆనందం అనిపించింది. నిన్న ఏవీ చూసా, ఏవీలో ఆయన డ్యాన్స్ కానీ ఆయన హోదా కానీ అన్నీ మర్చిపోయి ప్రజలందరితో మమేకమయ్యి అందరి మధ్యలో గడిపిన సందర్భాలు చూస్తే చాలా ఆనందం అనిపించింది. ఇలాంటి ఉత్సవాలు జరగాలంటే ఇలాంటి కూటమి ప్రభుత్వమే రావాలి. ఈరోజు అరకు కాఫీని కానీ అరకు టూరిజం కానీ ప్రపంచానికి చాటి చెప్పిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి చేసి ఆయన్ని ఆ స్థానంలో కూర్చోబెడితే అనేక కార్యక్రమాలు కానీ అనేక కంపెనీలు కానీ తీసుకొచ్చి అందరు కూడా మంచి జరుగుతుందని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక్కసారిగా మా స్పిరిట్స్ అన్నిటికీ ఒక ఎనర్జీ, ఒక బూస్టప్ ఇచ్చారు, ఒక హై ఇచ్చారు. థ్యాంక్ యూ. సో శ్రీ కోట్ని బాలాజీ గారు ఒక్కసారి అండి, ఇందాక మా మిత్రులు మాట్లాడుతూ డ్యాన్స్ చేయొద్దని చెప్పారు అని అన్నారు. లేదు మిత్రమా, మనందరం కూడా డ్యాన్స్ చేయొచ్చు. మన ముఖ్యమంత్రి గారు అక్కడ మన ఒక డైలాగ్ విన్న మన మంత్రి గారు చెప్పారు, సుభాష్ గారు, మనిషి అన్నా కాస్త కళాపోషంగా ఉండాలి. మనందరం కూడా మన పర్సనల్ లైఫ్ మనిషి అన్నా కాస్త కళాపోషంగా ఉండాలి. సో మనకేం ఇబ్బంది లేదు. మనం అసాంఘిక కార్యక్రమాలు ఏం చేయట్లేదు. మనం నృత్యం చేయొచ్చు. మీ టాలెంట్ కూడా ఈరోజు చూపించవచ్చు. సో తప్పకుండా సార్, మీరందరూ కలిసి ఒక అద్భుతం